చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. రైనీ సీజన్ అంటేనే ఇప్పుడు అక్క దాని ముచ్చట చెప్తారు, జాగ్రత్తగా వినాలి. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. రాస్తారు భయ్యా, రాస్తారు, ఎన్నైనా రాస్తారు. మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అరే ఏంట్రా ఇది, ఏంట్రా బాబు, ఏంట్రా మీరా? ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. ఓకే సరే అక్క, నువ్వు ఇంత మంచి చెప్పిందా వినపోతే నడుపు వింటాం మేము. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. పిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇంక ఇలాంటి అనుమతి ఇంకెన్నా భయ్యా, ఇంకా చాలా ఉన్నాయి కూడా, చూద్దాం. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి. పక్కింటి వాడు ఎందుకు అంటారో తెలుసా? ఆ పక్కింట్లో ఉంటుంది కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఏంటి భయ్యా, ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు? మే 13వ తారీఖు నుంచి ఇవాళకి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. సో అప్పుడప్పుడు మనం కూడా స్కూల్కి వెళ్తూ ఉంటాం అంట. మనం దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. విన్నాం చారి గారు, వింటున్నా ఉన్నాం, సార్ చెప్తున్నారు, వింటున్నాం. బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్, బుడమేరు నది మీద. ఏంటి సార్ ఏమంటున్నారు, చెప్పండి ఇంకోసారి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? బుడమేరు నది మీద. ఏంటి సార్ ఇది, వాకుని కాస్త నది కూడా వేసినట్టు కదా మీరు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ఈ బుడమేరు గేట్లు తెగిపోవడంతోనే వరద వచ్చింది అన్నారు. అసలు గేట్లే లేవు. అక్కడ స్పేస్ లేదు, అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు, అలా చేసుకోవాలి. అసలు గేట్లే లేవు. ఇంకెంత క్లియర్ గా చెప్పింది. వస్తుంటా భయ్య, గేట్ లేకపోతే వేపిస్తాం, ఏపీ మరి ఇప్పిస్తాం, మీకేంటి. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, మినిమం ఉంటుంది, చూడండి. మరి మీరే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత, జగన్మోహన్ రెడ్డి గారి పరిజ్ఞానం. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో రంగులు తినాలని రాసి. ఏంది బ్రో అంత మాట అన్నా, ఇప్పటిదాకా సపోర్ట్గా మాట్లాడుతుంటుంటే. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ పొలిటికల్ స్టేట్మెంట్ కామెంట్స్ ఎట్టు చూడాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు ఎట్టు. అంతేగా భయ్య, విమర్శ చేయాలి కదా, చేయబోదేలాగా, అప్పుడేగా మనం ఉంటే తెలుస్తుంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి. వింటున్నాం సార్, వింటున్నాం, సార్ చెప్తున్నారు, మేము వింటున్నాం. రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ. ఇంతే భయ్య వీడియో, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.